గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేతగా ఎదిగారంటే ఈ నిస్వార్థతే కారణం. మచ్చులేని ఆయన రాజకీయ చరిత్ర యువతరానికి ఆదర్శంగా చూడు చూడు, నీ ఫేవరెట్ పొలిటీషియన్ జంగయ్య నిన్న ఒక స్కూల్కి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? బెంచీలు కుర్చీలు ఎత్తుకొచ్చాడా? ₹1,00,00,000 విరాళం ఇచ్చాడు. ఇస్తాడు. ఎందుకెవడు? ప్రజల దగ్గర దొబ్బిందే కదా. ఈ రోజు ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నావు కదా, అడుగు. పిలిచింది ఇంటర్వ్యూ కాదు, ఆ పేరుతో కాంప్రమైజ్ కి. ఓ, అతని మీద నువ్వు రాసిన ఆర్టికల్స్ కి రియాక్షనా? 500 కోట్లు సంపాదించాడు కదా. ఇంత రేంజ్ లో కరెక్షన్ జరుగుతుంటే గవర్నమెంట్ ఏమీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోదా? ఇస్ ఇట్ బ్లైండ్? ఈ దేశంలో లక్షల కోట్లు స్కాములు జరుగుతున్నాయి. వాటి గురించి అడిగే దిక్కులేదు. ఈ 500 కోట్లు ఒక లెక్క. వింటుంటేనే చాలా డిప్రెసింగ్ గా ఉంది డార్లింగ్. అలాంటి విలన్స్ తో పోరాడడానికే కదా అలాంటి హీరోస్ ఉంది. ఆఫీస్ కి టైం అయింది, లెట్స్ హావ్ బ్రేక్ఫాస్ట్. ఇదిగో ఆ టేబుల్ అక్కడ పెట్టవే. అలాగే సార్. ఆ క్లాత్ నలుగుంది, కుర్చీలు సర్దన్నయ్యా. ఏంటి అడావుడి? ఈ రోజు ఎంపీ సార్ కూతురు ఎంగేజ్మెంట్ అండి. ఓ, మా పని కొంచెం అయ్యేది చూడండి సార్. అలాగే ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడి సెట్ చేస్తాను. పని అయిపోతుంది, మీరు వెళ్ళిపోయి. నమస్తే. వస్తాను సార్. నమస్తే. రండి నా ప్రియమైన శత్రు గారు, బాగున్నారే? భలేవారే, నేను మీకు శత్రువు ఏంటండి? కాకపోతే ఏంటయ్యా, నా అపోజిషన్ లీడర్లు కూడా నువ్వు నా మీద చేసిన అటాకులు చేయలేదు. నువ్వు నా శత్రువు కదేంటి? ఇది నా వర్క్. యాండి, గవర్నర్ గారికి ఒకసారి గుర్తు చేయమని వాళ్ళ పిఎక్ చెప్పారా? చెప్పావేటయ్యా? చెప్పానమ్మా, అందరికీ చెప్పాను. సీఎం గారి ఆఫీస్ లో పిఏ కూడా చెప్పాను. వస్తామని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారమ్మా. ఓకే, సరే, నువ్వు వెళ్ళి 2 కాఫీ పంపించు. సరే సరే. రా కూర్చో. ఏ విషయం మీద ఇంటర్వ్యూ చేయమంటారు? నా గురించి డైలీ సీరియల్ లాగా రోజు ఏదో ఒకటి రాస్తానన్నావు కదయ్యా. ఇల్లీగల్ మైనింగ్, రోజు వుడ్ స్మగ్లింగ్, ఏజెన్సీ ల్యాండ్ కబ్జాలు చేశారని చెప్పి 500 కోట్లు సంపాదించాను నేను. నెగిటివ్ గా తప్ప పాజిటివ్ గా ఏమైనా రాసే వ్యక్తి. చాలా సంఘ సేవ చేశాను నేను. నా నియోజకవర్గాన్ని ఎంత డెవలపింగ్ చేశాను తెలుసా నీకు? వాటి గురించి నువ్వు రాయట్లా. అంతెందుకు, నిన్నటికి నిన్న ₹1,00,00,000 విరాళం ఇచ్చా, తెలిసేటి నీకు? అదే అలా నవ్వుతావేటి? 10 ఏళ్ల క్రితం మీరు ఒక స్కూల్ టీచర్, 4,000 జీతం. ఈ రోజు ₹1,00,00,000 విరాళం ఎలా ఇవ్వగలిగారు? సరేనయ్యా, ఈ డొంక తిడు ఎందుకు గానీ ఎంత కావాలేటి? రాతలు మార్చి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. వస్తే రాయటం మానంటావు. నువ్వు రాసి ఏంటంటే సాధించేది? జనం నువ్వు రాసింది పొద్దున చదువుతారు, సాయంకాలం పొగోడి పట్టం కట్టుంటారు, తెలుసా నీకు? అటువంటప్పుడు మీకెందుకండి టెన్షన్? నీ రాతలో నా రాజకీయ ఎదుగుదల అంత మంచిది కాదు. నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. నా రాజకీయ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతుందో తెలుసు కదా నీకు? నాకు నా దేశ భవిష్యత్తు ముఖ్యం. సిల్లిగా మాట్లాడకు, ముందు నీ గురించి ఆలోచించుకో. ఇది కర్మభూమి కదటయ్యా, ఏం జరిగినా వాళ్ళ కర్మను పడి ఉంటారు. కర్మ అనుకోవట్లేదు, తుపాకీ పట్టుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో నక్సల్ మూమెంట్ కారు చిచ్చులు అంటుకుంటోంది. తిండి గింజలు పండించాల్సిన రైతులు, అడవుల్ని నమ్ముకున్న గిరిజనులు, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ మరెంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆపో, ఏం బెదిరిస్తున్నావేంటి? అన్నలు మీ మీద కన్నేశారు. ఆ కళ్ళు పీకేయగలను, పీకేటువంటి ఏకంగా వాళ్ళని నేను లేపేయగలను.
ఎంపీ చనిపోయాడా? అవును, మన వాళ్ళు ముగ్గురు చనిపోయారు. ఓ గాడ్. రామ్దాస్ అనే బుల్లెట్ తగిలింది. ఇప్పుడు ఎలా ఉంది? మేనేజ్ చేస్తున్నాం. మీరు ఒక నాస్ట్రేజ్గా తీసుకున్నారు కదా? ఎస్కేప్ అవడానికి తీసుకున్నాం. అతని పేరు జయదేవ్. ఈజ్ ఎ ప్రామినెంట్ జర్నలిస్ట్. మన సింపథైజరా? కాదు, సిటీ దాటేంతవరకు సేఫ్గా పెట్టుకోండి. దాటడానికి ఉపయోగపడతాడు. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే. సిటీ అంతా సీల్ ఆఫ్ అయిపోయింది. త్వరగా సిటీలో మన హైడౌట్కి చేరిపోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ శాటిలైట్ ఫోన్లో తప్ప వేరే ఏ ఫోన్లోనూ నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఓకే. ఈ రోజు ఉదయం ఎంపీ జంగయ్య ఇంట్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎంపీ జంగయ్యతో పాటు పలువురు మరణించినట్టు తెలిసింది. అయితే కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో కాల్పులు జరిపిన దుండగులు అక్కడే ఉన్న ఆంధ్రవాహిని పత్రిక విలేఖరి జయదేవ్ ని హాస్టేజ్ గా తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. నగర కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురు నాయకులు జంగయ్య గారి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. హోమ్ మినిస్టర్ డీజీపీ ఆఫీస్ కి బ్రీఫింగ్ ఇచ్చాం సార్. ఐ విట్నెస్ ప్రకారం ఎంపీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది సార్. కమిషనర్ గారు, సీఎం గారు మాట్లాడతారు సార్. ఎంపీతో పాటు చాలా మంది చనిపోయినట్టున్నారు. అవును సార్, ఒకరిని హాస్టేజ్ గా కూడా తీసుకున్నారు సార్. ఎవరతను? ఆంధ్రవాహిని జర్నలిస్ట్ అంటే అతని పేరు జయదేవ్. ఆహా, నాకు ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ బ్రీఫ్ చేస్తూ ఉండండి. అలాగేనండి. ఇప్పటి వరకు సిటీ దాటినట్టు ఆధారాలేం లేవు సార్. సర్చ్ జరుగుతుంది. ఓకే కార్తిక్ సార్. యూ టేక్ చార్జ్. ఓకే సార్. అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. కోర్టు ఇన్ఫార్మ్ చేసి ఆ దళం ఎక్కడుందో ట్రాక్ చేయి. ఓకే సార్. ముందు ఆ జర్నలిస్ట్ ను విడిపించడం మన ప్రయారిటీ. ఎప్పటికప్పుడు నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయి. అలాగే సార్. ఓకే. संभाल के जार जार నేను మీకు శత్రువు కాదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. గన్ను వదులుతావా చంపనా? నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నేను మీకు ఎవరికి శత్రువు కాదు. మీ గురించి ఎవరికి చెప్పను. గన్నదులు. గణేష్, ప్లీజ్, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ప్లీజ్. బిల్లు, వెళ్ళి కన్ తీసుకో. వద్దు. రావద్దు, దగ్గర రావద్దు. కాల్ చేస్తాను. వద్దు వద్దు, రావద్దు. కాల్ చేస్తాను. కాల్ చే ఎలా ఉంది? హాస్పిటల్ కి తీసుకుపోవాలి. హాస్పిటల్కి వెళ్ళడం రిస్క్. బాధపడద్దు. ఇది పోరాటం. మన కామ్రేడ్స్ భాను, సుజాత, శివ అమరులయ్యారు. బాధపడద్దు, గర్వపడండి. ఈరోజు మనం చేసిన దాడి యొక్క లక్ష్యం సాధించలేకపోయాం. దాని గురించి నిరుత్సాహపడకండి. మనం మన దళం ఉనికిని తెలిపాం. రోగి దళం ఉనికిని తెలిపాం. ఈరోజు మీరు చూపించిన ధైర్యం అసమానం. లీడర్గా మీకు నా సెల్యూట్. కానీ ఇప్పుడు మీరు చూపించాల్సింది మనోధైర్యం.
చనిపోయిన మన కామ్రేడ్స్ మీద ఉన్న మీ బాధని మీ గుండె లోతుల్లో సమాధి చేయండి. మన లక్ష్యానికి అడ్డురానివ్వద్దు. శత్రువులు మన ఎన్నో విధాలుగా దెబ్బ కొడతారు. మనం సైనికులం. మన గమ్యం చేరేదాకా, మన లక్ష్యం సాధించేదాకా మనం లొంగకూడదు. నమస్తే సార్. నమస్తే. రండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే. రండి కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా, మా జర్నలిస్టులంతా మీతో ఉన్నాం. మీరేం భయపడకండి. మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మా రూట్స్లో మేము ట్రై చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి. జయదేవ్ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మా ఉద్దేశం ప్రకారం ఎటువంటి హాని చేయకుండా వదిలేస్తారు. మీరు వర్రీ కావద్దు. మీరు ధైర్యంగా ఉండండి సునీత గారు. సరే. మనం ప్లాన్ చేసిన కర్నూలు రూట్లో ఇప్పుడు నల్లమల చేయడం కష్టం. ఆ రూట్ అంతా సీల్ ఆఫ్ చేశారట. ఎవడో మన మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే అన్న ఈ నల్గొండ మీకు వెళ్ళిపోతే అక్కడ యాజిటేషన్ జరుగుతుంది. పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. అన్నా, మనం నార్కెట్పల్లి నుంచి దుర్గి, ఏల్చూరు, వినుకొండ మీదుగా డోర్నాల్ వెళ్తే మన బేస్ క్యాంపు చేరిపోతాం. అవునన్నా. అలా వెళ్ళగలవా? వెళ్ళగలవన్నా. నాది ఈ ప్రాంతమే కదా. పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఈ దారి గుండానే నల్లమల చేరింది. కాకపోతే 3 రోజులు అనుకున్నది 4 రోజులు పడుద్ది అంతే. ఒక్కరోజు ఎక్కువ. సరే వెళ్దాం. 4 రోజుల పెద్దన్న పరిస్థితి బుల్లెట్ లోపలనే ఉందన్నా. అన్నా, మనం వెళ్ళేది రాళ్ళగుట్ట పక్క నుంచే. టాటా బాగానే ఉన్నాడు కదా, ఆయనకే చూపిద్దాం. వద్దు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు ఆ ఊళ్ళ మీద నిఘా పెంచుతారు. మనల్ని ఈజీగా ట్రాక్ చేయగలరు. బేస్ క్యాంప్ చేరే ట్రీట్మెంట్ చేద్దాం. రెహనా, 4 రోజులు పర్లేదు కదా? ఏ మెడిసిన్స్ కావాలో చెప్పు, తెప్పిస్తాను. అచ్చా. ఈ విషయం అజిత్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నేను విరోధిని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. నేను మీ విరోధిని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంట్రా? నేను జంగా చేస్తున్న కరప్షన్, ఎక్స్ప్లోటేషన్ గురించి ఎక్స్పోజ్ చేశాను. నన్ను చాలా మంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్? మా పోరాటానికి సపోర్ట్గా ఒక్క ఆర్టికల్ రాసావా? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. మీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్కి, మినిస్టర్స్కి వ్యతిరేకంగా రాసి ప్రెషర్ తెస్తారు. డబ్బు ముట్టగానే మానేస్తారు. ఈ రోజు హెడ్లైన్స్లో కనిపించిన అలిగేషన్ రేపు పొద్దున్న పేపర్లో వెతికినా కనిపించదు. ఆ ఎంపీ జంగే గారి దగ్గరికి అదే పని మీద వచ్చుంటాం. పైసా వసూల్. నీదొక రాత, నీకొక నీతి. నువ్వు కూడా మాకు విరోధివే. నోరు మూసుకొని కూర్చో. వీణేం చేద్దాం మరి? సింపథైజర్ కాదని తెలిసింది కదా, చంపేద్దాం. బ్యాడ్ అవుతుందేమో. మనం ఏంటో తెలుస్తుంది. జంగయ్య గారి మరణం చాలా బాధాకరమైన విషయం. ఆయన మృతికి మా భద్రతా వైఫల్యమే కారణం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను. కిడ్నాప్ అయిన జర్నలిస్ట్ జయదేవి గారిని విడిపించడానికి మా సాయి శక్తులా ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఈ అటాక్ ఏ గ్రూప్ చేసిందో తెలిసిందా? కొన్ని ఆధారాలు దొరికాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మినిస్టర్ గారు, పొద్దున్న కమిషనర్ గారు వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారంటారా? చెప్పాను కదా, లీడ్స్ పరిశీలిస్తున్నాం. బిల్లు అదందాక తెచ్చావా? చెక్ పోస్ట్ దగ్గర మన మనిషి ఉన్నాడన్నా. అక్కారం చేరడానికి 6 గంటలు పడుతుంది.
అన్న ఇదే ఫైనల్ పాయింట్. ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి. అజిత్, కొంచెం మెల్లకట్టు. సాయంత్రం వచ్చేవాడు ఎలాగడితే ఏంటి? మెల్లగా, జాగ్రత్త. టచ్లో ఉందా? అలాగే అన్న. సార్ ఇదేనా? అవును సార్, దీంట్లో క్యాటరేజ్ దొరికింది. సార్, పక్కాగా ఇందులోనే ట్రావెల్ చేశారని తెలుస్తోంది సార్. కంటైనర్ ఎవరిది? నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ కంటైనర్ దొంగతనం అయినట్టు కాచిగూడలో కేసు రిజిస్టర్ అయిందని తెలుసుకున్నాను సార్. గుడ్ వర్క్. కీప్ మీ పోస్టెడ్. దీస్ పీపుల్ ఆర్ డామ్ గుడ్. సిటీలోంచి తప్పించుకోగలిగారంటే వీళ్ళకి చాలా వైడ్ నెట్వర్క్ ఉన్నట్టుంది. అవును సార్, వాళ్ళ దళంలో చాలా ఎక్స్పర్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. గోగి దళం కదా? అవును సార్. ఆ దళం గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? సార్, ఇతని పేరు గోపీనాథ్ అలియాస్ గోగి సార్. ఏజ్ 39. చదివింది ఎంఏ పొలిటికల్ సైన్స్. 29 ఏళ్ల వయసులో ఈ మూవ్మెంట్ లోకి అడుగు పెట్టాడు. 8 ఏళ్ళు రాచన దళంలో తిరిగాడు. ఆ తర్వాత రాచనకి ఇతనికి గొడవ వచ్చింది. ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని రాచన ఇతని దళం నుంచి వెలేశాడని అంటారు సార్. దాంతో తనే ఓ దళాన్ని ఫామ్ చేసుకున్నాడు. దాని పాపులారిటీ కోసమే ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సార్. వైలెన్స్ చేయడానికి ఏమాత్రం వెనగాడు. ఇతను కోసూరి విజయరామ్ అలియాస్ రామ్దాస్, గోగికి గురువు లాంటి వాడు. గోగిని ఈ ఉద్యమానికి పరిచయం చేసింది కూడా ఇతనే సార్. 1987లో ముదికొండ ఎన్కౌంటర్లో మనకు దొరికిపోయాడు. 10 ఏళ్లు జైల్లో గడిపిన తర్వాత 1997లో బయటికి వచ్చాడు. మళ్ళీ ఈ అటాక్ ద్వారా మనకు కనిపించాడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అటాక్ లో చాలా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది సార్. ఇతను సురేంద్ర అలియాస్ గణేష్, గోగి కజన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇతను మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇతను గోగికి మోస్ట్ ట్రస్టెడ్ లెఫ్టినెంట్. మల్లయ్య అలియాస్ నాగు, ఇతనిది ఖమ్మం జిల్లా, పేద రైతు. తంబలగూడలో భూస్వాముల మీద జరిగిన తిరుగుబాటుకి ఇతనే నాయకత్వం వహించాడు సార్. ఆ దాడిలో ఇతని భార్య, పెద్ద కొడుకు చనిపోయారు. చిన్న కొడుకుతో అడవుల్లోకి పారిపోయాడు. ఇప్పుడు ఈ దళంతో కనిపించాడు సార్. ఇతను రామకృష్ణ అలియాస్ హరి. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఇతను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు. యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్. చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లో చేరాడు. ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ టు ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఇప్పుడున్న అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ లో తిరిగాడు. లాస్ట్ పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో అక్రమానికి పాల్పడ్డాడని ఒక లోకల్ పాలిటీషియన్ ని కాల్చి చంపాడు సార్. అప్పటి నుంచి పరారీలో ఉంటూ తను కరప్ట్ అనుకున్న అఫీషియల్స్ మీద, పాలిటీషియన్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇతనికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇతను కూడా రామ్దాస్ శిష్యుడే. అతని ద్వారానే ఇతను గోగికి పరిచయం అయ్యాడు. రామ్దాస్ గైడెన్స్ లో 9 నెలల క్రితమే ఈ దళాన్ని ఫామ్ చేసినట్టు తెలుస్తోంది సార్. అంటే దళంలో ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. అవును సార్.
స్టూడెంట్ గా పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఇతనికి వైడ్ నెట్వర్క్ ఉంది. ఇతని ద్వారానే మేజర్ రిక్రూట్మెంట్స్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. రెహానా నర్స్, గోగి సహచరి. 4 years బ్యాక్ గోగి తీవ్రంగా గాయపడ్డప్పుడు అతన్ని ట్రీట్ చేస్తూ అతనితో ప్రేమలో పడి అప్పటి నుంచి అతనితోనే ఉంటుంది సార్. ఈమెకి ఈ మూవ్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. మిగిలిన వాళ్ళ గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సార్. యు ట్రైయింగ్ టు ట్రేస్ అవుట్ థింగ్స్. నో వండర్. అందుకే వాళ్ళ టీంలో చాలా స్ట్రాంగ్ కోఆర్డినేషన్ ఉంది. కంటైనర్ దుర్గిలో వదిలి వెళ్లారంటే వాళ్ళు నల్లమల వెళ్ళడానికి నార్కట్పల్ రూట్ ఎంచుకుంటున్నారు సార్. వాళ్ళని ఖచ్చితంగా ఆ ప్రాంతానికి దగ్గరగా ఏదో ఒక చోట వదిలింటారు సార్. ఆ ఏరియా నుంచి నల్లమల్ల వెళ్ళడానికి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. మన వాళ్ళు అక్కడ కోంబింగ్ చేస్తున్నారు. వీ కెన్ రెస్క్యూ ద జర్నలిస్ట్ సార్. సార్ వాళ్ళు తప్పించుకోవడానికే జర్నలిస్ట్ను హాస్టేజ్గా తీసుకున్నారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా వదిలేయచ్చు. నో ఆఫీసర్, గోగి గురించి విన్న తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. పొద్దున్నుంచి చూస్తున్నా ఏటాలాగున్నావు? నథింగ్. ఏం లేదు. ఏటి ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అన్న చెప్పాడు కదా చనిపోయిన వాళ్ళ గురించి బాధపడద్దని. వదిలే. నేను చంపిన అతని గురించి ఆలోచిస్తున్నాను. చంపడం మొదటిసారా? ఈ మూమెంట్లో చేరి ఎంతకాలం అయింది? ఏం చదువుకున్నావు? మాట్లాడుకో. మనసు చంపుకొని మనిషిని చంపావు. బాధ ఉండటం సహజం. సింపతిలు చూపించుకో. మనసు చంపుకొని మనుషుల్ని చంపేలా చేశారు. మా నాన్న కూలీ నెల చేసి నన్ను చదివించాడు. బాగా చదువుకున్నాను. మంచి మార్కులు కూడా తెచ్చుకున్నాను. నా మార్కుల చెత్త నా కొడుకు ఓ పొలిటీషియన్ కొడుకేసి అదేంటని అడిగితే నన్ను సస్పెండ్ చేశారు. న్యాయం కోసం పోరాడితే నన్ను రాడికల్ అన్నారు. నా ఫ్యామిలీని పేదరికం నుంచి బయటపడేద్దాం అనుకున్నాను. మమ్మల్ని పాతాళానికి తొక్కేశారు. మా అమ్మ నాన్న ఇంకా కూలీ నెల చేసుకుని బతుకుతున్నారు తెలుసా? కాళ్ళు పట్టుకున్నాను. మీలాంటి జర్నలిస్టుల కాళ్ళు పట్టుకున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని రాసి నాకు న్యాయం జరిగేటట్టు చేయమని ఒక్కరూ రాయలేదు. మా అన్న చెప్పింది నిజం. మాలాంటి వాళ్ళ జీవితాలు ఇంపార్టెంట్ కాదు మీకు. వేస్ట్. మీ సొసైటీ వేస్ట్. ఏంటి జయదేవ్, పొలిటీషియన్స్ కబ్జాలు రాసి ఏంటి ఉపయోగం? తీసేయ్. ఆ పొలిటీషియన్ తో ఆ పార్టీతో రిలేషన్ చెడగొట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. నో కాంట్రవర్సీస్ ప్లీజ్. స్టూడెంట్ మార్కులు మార్చేస్తున్నారా? ఇట్స్ రొటీన్ జై. గెట్ సంథింగ్ సెన్సేషనల్. జాగ్రత్త. నిజమే. నీకంత అన్యాయం జరుగుతుంటే మాలాంటి వాళ్ళు ఉండి ఏమీ చేయలేకపోవడం అసమర్థతే. మాలాంటి అసమర్థులుంటే ఏంటి, పోతే ఏంటి? ఇంతలో చాలే అన్నా, చేతులు నొప్పిలేస్తున్నాయి. పూసబెట్టి బొంద పెడదాం. నిన్ను బొంద పెట్టినాడు కాదురా తవ్వు. ఏం రో బక్కోడా నవ్వబడితే ఏమన్నావురా? నీ అయ్యా నా కొడుకుని ఏమన్నా అన్నావు అంటే నిన్ను
పేగులు తీస్తాను నీ అట్లా కాదన్నా ఊకేనే మజాకి. నాతో మజాకేంద్రా తవ్వు. ఇప్పుడు ఇతన్ని మనం చంపాలా? అంటే నా ఉద్దేశం ఇప్పుడే చంపాలా అని. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చంపుతావు? అంటే బేస్ క్యాంప్కి వెళ్ళడానికి 3-4 రోజులు పడుతుంది కదా. సపోజ్ పోలీసులు అటాక్ చేశారనుకో, ఇతను ఉండడం వల్ల మనకు కొంచెం సేఫ్టీ ఉంటుందేమో. మనం వెళ్ళేరు ట్రాక్ డౌన్ చేయడం పోలీసులకు చాలా కష్టం. హెలికాప్టర్ యూజ్ చేస్తే తప్ప. అయినా వీడేం విఐపి కాదుగా అంత ఖర్చు పెట్టడానికి. అదే ఇతను జర్నలిస్ట్. ఇతని కోసం కాకపోయినా ప్రెస్ కోసం ఆర్డర్ చేస్తారు. అప్పుడు హెలికాప్టర్ వాడినా వాడచ్చు. ఆ, ఆ, అదే అదే నేను చెప్తున్నాను. అందుకే బేస్ క్యాంప్కి వెళ్ళేంత వరకు వచ్చితే బెటర్ కదా అని. హెలికాప్టర్లు ఏం వాడరు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. లేదు అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. గుడ్ థింకింగ్. మైనా వాడికి కూడా భోజనం పెట్టు. ఈ 4 రోజులు బతికేస్తాడు. మన విప్లవం వర్తిల్లాలంటే కొన్ని బలహీనతలు వదులుకోవాలి. శత్రువు మీద ఎమోషన్ పెంచుకోకూడదు. మంచిది కాదు. నువ్వు చంపిన పోలీస్ మన శత్రువు. అది యుద్ధ ధర్మం. బాధపడకు. వీడి జాగ్రత్త. థ్యాంక్స్. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు.